కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా 4 మండలాల పరిధిలో సుమారు 10 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో కూటమి శ్రేణులతో కలిసి పాల్గొనడం జరిగిందని ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ కత్తిపూడిలో రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు ఎన్న శివ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గ జనసేన సన్మానకర్త మేడిశెట్టి బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యబాబు మాట్లాడుతూ ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో నూతనంగా నిర్మించనున్న సిసిసి మరియు బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని, కత్తిపూడి, శంఖవరంలో నూతనంగా నిర్మించిన బాలుర వసతి గృహాలను, పలు గోశాలను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే సత్యబాబు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది పాలనలో 40 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావు, కూటమి నాయకులు అలమండ చలమయ్య, వెన్న ఈశ్వరుడు, వద్ది రామారావు, పర్వత సురేష్, యాళ్ల జగదీష్, గొంతిన సురేష్, కొమ్ముల కన్నబాబు, వదిరెడ్డి గోపి, జ్యోతుల పెదబాబు, సూతి బోరయ్య, పెంటకోట మోహన్, మంతిన వెంకటరమణ, ఇళ్ల అప్పారావు, సూర్నిడి సురేష్, కీర్తి సుభాష్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్న నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కరెక్ట్గా రేపు జూన్ 12వ తారీఖుకి ఏడాది పూర్తిగా వస్తుంది. నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో మా కూటమి ప్రభుత్వం నాయకులు అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించడానికి వాళ్ళు నిరంతరం పాటుపడుతున్నారు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో, ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు పరుగులు పెడుతున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన దగ్గర నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ముందుకు, అదేవిధంగా రహదారులు అయితేనే అన్నిటిని కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించడం జరుగుతుంది. దగ్గర దాదాపు ఇప్పటికి ఏడాదికి 40 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి కూడా రోడ్లు, రహదారులు ఇబ్బందులు ఉన్న చోట కూడా మేము ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో వాటిలన్నిటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి ఏలేశ్వరం మండలం దగ్గర నుంచి ఇప్పటి వరకు శంఖవరం మండలంలోకి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవం అయితేనేమి, శంకుస్థాపన అయితే చేపట్టడం జరిగింది.